ఈస్టర్ యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? మొదటిది, యేసుక్రీస్తు మనల్ని రక్షించడానికి పునరుద్ధానుడయ్యాడు. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. రెండవది, మనలను స్వస్థపరచడానికి పునరుద్ధానుడయ్యాడు. అపోస్తలుల కార్యం 4:10. మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి ఉన్నాడు. మూడవది, మనకు నిత్య జీవం ఇవ్వడానికి పునరుద్ధానుడయ్యాడు. యోహాను 11:25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నాలుగవది, మన కొరకు విజ్ఞాపనం చేయడానికి పునరుత్థానుడయ్యాడు. రోమీయులకు 8:34. మృత్యుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపక్షంలో కూర్చున్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. ఐదవది, మనకు వాడబారనిదినైన స్వాస్థ్యము ఇవ్వడానికి పునరుత్థానుడయ్యాడు. 1 పేతురు 1:4. వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. యేసుక్రీస్తు పునరుత్థానమే క్రైస్తవానికి నిజమైన పునాది.